రక్షణ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది. 100 రకాల ప్రయత్నాలు మనం మంచి కోసం చేస్తుంటే, చెడగొట్టే ప్రయత్నాలు అట్లాగే ఉంటాయి. అట్లాంటి ఒక కుట్రకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకొచ్చింది. రవీంద్ర సింగ్ దేశ సీక్రెట్ సర్వీస్ చరిత్రలో అతిపెద్ద దేశద్రోహి. దేశంలోని ప్రజలను వ్యక్తిగత లగ్జరీ కోసం అమెరికాకి అమ్మేసినోడు. ది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మన దేశానికి కన్ను లాంటిదైతే, విదేశీ గడ్డ మీద అధికారుల ధైర్యం, సాహసం, తెలివితేటలు, విద్యుత్ వేగంతో స్పందించి వేగానికి అది పెట్టింది పేరైతే, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల్లో మొదటి 3 స్థానాల్లో ఉంటే, చరిత్రలో చీకటి అధ్యాయానికి సంబంధించినటువంటిది అతనే. భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థలో డబుల్ ఏజెన్సీగా దేశానికి ద్రోహం చేసిన వ్యక్తులు చాలా తక్కువ, కానీ ఇట్లాంటి దేశ ద్రోహానికి పాల్పడినటువంటి వ్యక్తి ప్రధానమైనటువంటి వాటి రవీంద్ర సింగ్. చరిత్రలోనే అతిపెద్ద అయినటువంటి దేశద్రోహి. ఏజెన్సీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా భారతదేశ జాతీయ భద్రత మీద తీవ్రమైన దెబ్బతీశాడు. ఇతన్ని రవీంద్ర సింగ్ చాలా అరుదైన స్పై శిక్షణ పొందాడు. 1980లో ఏజెన్సీలో చేరాడు. విదేశీ భాషల మీద అతనికి ఉన్నటువంటి పట్టుతో షార్ప్ ఇంటెలిజెన్స్ మూలంగా అత్యున్నత అధికారుల కళ్ళల్లో పడ్డం, అతను అన్ని విధాలా పరీక్షించిన తర్వాత క్లిష్టమైన బాధ్యతలు అప్పగించారు. అలాగే విదేశాల్లో భారతీయ రాయబార కార్యాలయాలకు అటాచ్ చేశారు. అతనికి అత్యంత సున్నితమైన సమాచారానికి యాక్సెస్ కూడా ఇచ్చారు. మొత్తంగా యూరప్లో స్టేషన్ చీఫ్గా నియమించబడ్డాడు. ఈ స్థానం చాలా విశ్వసనీయ అధికారులకు మాత్రమే ఇస్తారు. ఈ స్థానంలో ఉన్న వ్యక్తికి నేరుగా చీఫ్తో పాటు ప్రధాని, హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్లతో హాట్లైన్ యాక్సెస్ ఉంటుంది. ఆ టైంలో ఫ్రాన్స్, ఆఫ్ఘన్, పాక్, నేపాల్లో నేరుగా తన ఏజెన్సీ నియమించుకునే వెసులుబాటుని భారత్ కల్పించింది. అక్కడి నుంచి ఇతనికి అవినీతి, దేశద్రోహం, లగ్జరీ జీవితం అన్నటువంటి లక్షణాలు బిగినైనవి. కౌంటర్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఇతని మీద ఒక ఏజెంట్కి అనుమానం వచ్చింది. అప్పుడు పై అధికారులకు తెలిస్తే అప్రూవల్ రాదని తన ప్రాణాలకి తెగించి విశ్వనాథ్ సింగ్ అనే జూనియర్ ఏజెంట్ ఇతని ఇంట్లో, ఆఫీసులో ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ గాడ్జెట్స్ రహస్యంగా పెట్టాడు. ఫోన్స్ ట్యాప్ చేశాడు. అతని జిరాక్స్ మెషిన్కి రిమోట్ క్లోన్ డివైస్ ఇన్స్టాల్ చేసి అతను స్కాన్ చేసిన ప్రతి డాక్యుమెంట్ వేరే చోట కూడా ప్రింట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశాడు. తర్వాత క్లూ దొరికింది. చీఫ్ పీకే హార్మిస్ తర్కన్ కేరళ క్యాడర్ ఐపీఎస్ విశ్వనాథ్ని గో హెడ్ అన్నాడు. మొత్తం 20 మంది ఏజెంట్స్తో షాడో టీమ్ ఏర్పాటైంది. కేవలం 16 రోజుల్లో సింగ్ 210కి పైగా అత్యంత రహస్య నివేదికల్ని కాపీ చేసి అందులో ఇతను కాపీ చేసిన వాటిలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, దక్షిణాసియాలో రాకి సంబంధించినటువంటి వ్యూహాలు, సున్నితమైన వివరాల్ని వేరే వాళ్ళకి ఇచ్చాడు అన్నటువంటి విషయం తేలింది. ఇది ఇతను కూడా కనిపెట్టేశాడు, తన మీద సర్వేలెన్స్ ఉందని. దాంతో తన కూతురు పెళ్ళి అన్నటువంటి పేరుతో అప్లై చేశాడు సెలవు. అయినా ఈ ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేయడానికి కుదరదు కాబట్టి అతనికి సర్వైలెన్స్ అయితే కంటిన్యూ చేశారు. మే 1, 2004 రవీంద్ర సింగ్ అతని భార్య పర్మేందర్ కౌర్తో సహా కారులో నేపాల్లోకి వెళ్ళాడు. నేపాల్లో నేపాల్గంజ్లో సిఐఏ కాంట్రాక్ట్ అయినటువంటి డేవిడ్తో సమావేశమయ్యాడు. అంటే అమెరికా కుట్ర అన్నమాట ఇట్లాంటిది. అక్కడి నుంచి కాఠ్మండూకి వెళ్ళాడు. నకిలీ గుర్తింపులు ఉపయోగించి రామ్ ప్రసాద్ శర్మ, దీపాజు మార్ శర్మ పేరుతో అమెరికాలోని రాయబారికాల నుండి పాస్పోర్టులు తీసుకున్నారు. మే 7న వీళ్ళు ఆస్ట్రియన్ ఎయిర్లైన్స్ విమానంలో వాషింగ్టన్కి పారిపోయాడు. అమెరికా వాళ్ళకి సహకరించింది, అంటే అమెరికా చేయించింది ఈ నిఘా, అంటే వెన్నుపోటుని మన దేశంలో ఉన్నటువంటి రావాడిని అటు పక్కకి లాక్కుని. అయితే తర్వాతన ఇతనికి వాస్తవంగా అయితే కనుక ఇతనికి సంబంధించినటువంటి ఓ సీనియర్ అధికారి అతనికి అండగా నిలబడితే ఈ పనులు చేయడానికి ఏఎస్ దులత్ అనేవాడు, వాడినే చీఫ్గా సోనియా గాంధీ నియమించింది తను దిగిపోయే ముందు. నరేంద్ర మోడీ వచ్చాక ఈ మొత్తం వ్యవహారం తెలిసింది. 2005లో ఆర్టికల్ 311 సబ్సెక్షన్ 2 సబ్సెక్షన్ సి ప్రకారం ఉద్యోగం నుంచి తొలగించబడేది. ఇదంతా బయటపడ్డాక అది కూడా తెలుస్తుందన్నటువంటి విషయం. తర్వాత అతని మీద కేసులు పెట్టడానికి లేకుండా పోయింది, పబ్లిక్ క్రిమినల్ కేసులు దాఖలు చేయడానికి కూడా లేదు. ఇంకోటి, అది బయటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి సంబంధించినటువంటి ఇబ్బంది తలెత్తుతుందని. అయితే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ మొత్తం విషయం అంతా తెలిసిన తర్వాత, అంటే సోనియా గాంధీ టైంలో ఆ విషయం బయటపడితే ఆమెమో ఉద్యోగం నుంచి తీపిచ్చి వదిలిపెట్టేస్తే, 2016 సంవత్సరం నరేంద్ర మోడీ వచ్చాక ఇదే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఏదైతే మొన్న వికాస్ యాదవ్ అని చెప్పేసి ఎక్స్రా అనే పేరు బయటికి తీసుకొచ్చారు చూడు, అట్లాగే ఎవరో చేసేశారు. ఈ చచ్చిపోయినటువంటి వాడు ఇతనే.
రా ఏజెంట్గా మనకి మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వాడు. ఇప్పుడు అమెరికాకి మన మీద కడుపు మండే వాటిట్లలో ఖలిస్తానీ తీవ్రవాదుల్ని అమెరికా ప్రోత్సహిస్తోంది. ఆస్ట్రేలియా, బ్రిటను, కెనడా అన్నీ కలిసి. భారతదేశం ఎప్పుడు ఒక అస్థిరంగా ఉండాలి, అప్పుడే వాళ్ళ మాట వింటుంది. అందుకోసం కానీ అట్లాంటిది కెనడాలో ఉన్నోడిని లేపేస్తున్నాం, బ్రిటన్లో ఉన్నోడు లేపేస్తున్నాం, అమెరికాలో ఉన్నోడు లేపేస్తున్నాం. వాళ్ళ నిఘా వర్గాలన్నీ ఉండగా అట్లాగే అమెరికన్ షెల్టర్లో ఉన్న మాజీ రా ఏజెంట్ కూడా మర్డర్ అయిపోయాడు, అక్కడ యాక్సిడెంట్ అయిపోయాడు. కాబట్టి అంటే దీన్నే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ అంటారు. అది భారతదేశం ఇంతవరకు అది సిఐఏనో మొసాద్కే మాత్రమే చేతనైనవి అంటారు. అట్లాంటిది భారతదేశం చేస్తున్నాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాడెవడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో చచ్చిపోతున్నారు, అట్లాగే ఇంకో చోట ప్రమాదాల బారిన పడుతున్నారు, లేకపోతే గుర్తు తెలియని వ్యక్తులు కెనడాలో లేపేస్తున్నారు, అమెరికాలో కూడా లేపేస్తున్నారు అంటంతోనే తట్టుకోలేక మన వాళ్ళ మీద కేసులు, అప్పుడు కథ వివేక్ యాదవ్ కేసు కెనడాలో కేసులు పెట్టించడం ఇదంతా చేసుకొస్తుంది. కాబట్టి నమ్మదగ్గ మిత్రుడు కాదు అమెరికా. వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చూసుకుంటారు. అటు అమెరికాతో మనం గొడవ పెట్టుకో, నిశ్శబ్దంగా చేయాల్సింది చేసుకుంటూ పోతుంటాం. అది మోడీ చేసే తెలివైన ఎత్తు.